హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డే టు డే లెర్నింగ్. ఇవాళ మనం వన్ వర్డ్ మెనీ సెంటెన్సెస్ అనే ఒక ట్రిక్ యూస్ చేసి ఒక వర్డ్తో మెనీ సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్పీక్ అనే వర్డ్ని తీసుకుంటున్నాను. స్పీక్ అంటే ఏంటి? మాట్లాడటం. ఈ స్పీక్ యొక్క 5 ఫామ్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్, స్పీక్స్. ఇవి స్పీక్ యొక్క 5 ఫామ్స్. టెన్సెస్ అంటే మనకు తెలుసు, మనం ఎప్పుడు ఏం చేస్తున్నాము అంటే ప్రజెంట్ ఏం చేస్తున్నాము, ఫ్యూచర్లో ఏం చేస్తాము, గతంలో ఏం చేస్తామో చెప్పడానికి మనం టెన్సెస్ని యూస్ చేస్తాము. ఆ టెన్సెస్లో మనకి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. యామ్, ఈజ్, ఆర్, విల్ హ్యావ్, షెల్ హ్యావ్, వాజ్, వర్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ వన్ వర్డ్ అంటే ఏంటి? స్పీక్. అండ్ వర్బ్ ఫామ్స్ ఏంటి? 5 ఫామ్స్ ఉంటాయి. సో అందులో ఇప్పుడు మనం ఫస్ట్ ఫామ్ తీసుకుందాము. V1 అంటే సేమ్ స్పీక్ అనే వస్తుంది. సో ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. ఇదొక సెంటెన్స్. నెక్స్ట్, ఐ ఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. ఇక్కడ యామ్ స్పీకింగ్. ఇక్కడ ఏ టెన్స్ యూస్ చేస్తున్నాం? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేస్తున్నాం. కాబట్టి యామ్ స్పీకింగ్ అనేది రావాలి. నెక్స్ట్, హ్యావ్ యూస్ చేయాలి. ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడాను. ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ యాన్ అవర్. నేను గంట నుంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను. ఇవి ప్రజెంట్ సిచ్యువేషన్లో చెప్పే సెంటెన్సెస్. నెక్స్ట్, గతంలో జరిగిన దాని గురించి ఎట్లా చెప్పాలి? ఐ స్పోక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడాను. ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడు? గతంలో. ఐ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్ బిఫోర్ ద మీటింగ్. నేను మీటింగ్కి ముందు నేను ఇంగ్లీష్ మాట్లాడాను. ఎప్పుడు? మీటింగ్కి ముందు. అంటే ఒక పని జరిగే దానికి ముందే, దానికి అది గతంలో మాట్లాడాను అని చెప్పటం. ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ యాన్ అవర్. నేను గంట నుంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడు? అంటే గతంలో జరిగింది ఇది. నెక్స్ట్, ఫ్యూచర్ టెన్స్లో ఎలా చెప్పాలి? ఐ విల్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడు? ఫ్యూచర్లో. ఐ విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ బై టుమారో. నేను రేపటికి ఇంగ్లీష్ మాట్లాడి ఉంటాను. కాబట్టి విల్ హ్యావ్ని యూస్ చేస్తాం ఇక్కడ. ఐ విల్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ యాన్ అవర్. నేను గంట నుంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడు? ఫ్యూచర్లో. ఇవి స్పీక్కి సంబంధించి 12 సెంటెన్సెస్ని ఎలా చెప్పాలో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్, ఇవాళ మనం టేక్, మేక్, యూజ్ అనే 3 వర్డ్స్ని యూస్ చేసి సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయాలో చూద్దాము. ఫస్ట్, దీనికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. టేక్ మీన్స్ తీసుకోవటం. మేక్ మీన్స్ తయారు చేయటం. యూజ్ మీన్స్ ఉపయోగించడం. ఫస్ట్ టేక్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాము. మనం ఏ వర్డ్ తీసుకున్నా కానీ మనము ప్రజెంట్ సిచ్యువేషన్లో మాట్లాడతాము, లేదంటే అయిపోయిన సిచ్యువేషన్ గురించి మాట్లాడతాము, లేదా జరగబోయే దాని గురించి మాట్లాడతాము. ప్రజెంట్ జరుగుతూ ఉన్న దాని గురించి మాట్లాడతాము. ఓకేనా? మనం ఒక వర్డ్ని 12 వేస్లో చెప్పొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టేక్ ఏ బుక్. నేను ఒక పుస్తకం తీసుకుంటాను. అది ప్రెజెంట్ టెన్స్లో చెప్తున్నాము. నెక్స్ట్, ఐ ఆమ్ టేకింగ్ ఏ బుక్. నేను ఒక పుస్తకం తీసుకుంటున్నాను. ఈ టేక్ని యూస్ చేసి ఇదే మనం ఏదైతే బుక్ తీసుకున్నాము అనేది గతంలో చెప్పాలంటే ఎలా చెప్తాము? ఐ హ్యావ్ టేకెన్ ఏ బుక్. ఇక్కడ టేక్ని మనం టేకెన్ అని యూస్ చేస్తాము. ఇక్కడ మన ట్రిక్ ఏంటంటే, మీరు ఒక వర్డ్ తీసుకోండి. ఏ వర్డ్ అయినా తీసుకుంటే ఏదైనా యాక్షన్ వర్డ్ 5 ఫామ్స్ అనేవి మనకి తెలియాలి. ఆ 5 ఫామ్స్ని యూస్ చేసుకొని మనం
12 సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేస్తాము. అండ్ ఇందులోనే నెగిటివ్ సెంటెన్సెస్ అండ్ క్వశ్చన్ ఫామ్ కూడా ఎలా చేయాలో లాస్ట్లో చెప్తాను. ఈ 3 పాయింట్స్ తెలిస్తే మీరు ఏ వర్డ్ ఇచ్చినా కానీ ఏ ఏ టెన్సెస్లోనైనా కానీ మీరు మాట్లాడగలుగుతారు. ఈ 3 పాయింట్స్ మీరు నేర్చుకోండి. ఈ వీడియోలో మీరు కంప్లీట్గా చూస్తే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను టేక్ అనే వర్డ్ని తీసుకుంటున్నాను. ఐ టేక్ ఏ బుక్. నేను ఒక పుస్తకం తీసుకుంటాను. ఐ ఆమ్ టేకింగ్ ఏ బుక్. నేను ఒక పుస్తకం తీసుకుంటున్నాను. ఐ హ్యావ్ టేకెన్ ఏ బుక్. నేను ఒక పుస్తకం తీసుకున్నాను. ఐ హ్యావ్ బీన్ టేకింగ్ నోట్స్ ఫర్ అన్ అవర్. నేను ఒక గంట నుంచి నోట్స్ తీసుకుంటున్నాను అని అర్థం. ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉన్న సెంటెన్సెస్ అన్నమాట. ప్రెజెంట్ టెన్స్లో ఎలా చెప్పాము? తీసుకుంటాను, తీసుకుంటున్నాను, తీసుకున్నాను, తీసుకుంటూ ఉన్నాను. ఇది ప్రెజెంట్ టెన్స్లో మనం 4 సెంటెన్సెస్ని ఫామ్ చేసాము టేక్ని యూస్ చేసి. ఇక్కడ తీసుకుంటాను అని వచ్చినప్పుడు ఓన్లీ టేక్ని మాత్రమే యూస్ చేసాము. నెక్స్ట్ తీసుకుంటున్నాను అన్నప్పుడు యామ్ టేకింగ్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూస్ చేసి, యామ్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూస్ చేసి మనము ఇక్కడ సెంటెన్స్ని ఫామ్ చేసాము. తీసుకుంటున్నాను, యామ్ టేకింగ్. నెక్స్ట్ హ్యావ్ టేకెన్ అంటే తీసుకున్నాను, ప్రెజెంట్ అంటే ఇప్పుడు తీసుకున్నాను అని చెప్పడానికి హ్యావ్ని యూస్ చేయాలి. హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూస్ చేసి టేకెన్ అనే ఫామ్ని యూస్ చేసి మనము సెంటెన్స్ని ఫామ్ చేయాలి. తీసుకుంటూ ఉన్నానంటే ఇప్పుడు ప్రెజెంట్ అది కంటిన్యూ చేస్తున్నామన్నమాట. అప్పుడు ఏం యూస్ చేస్తాము? ఐ హ్యావ్ బీన్ టేకింగ్. హ్యావ్ బీన్ని యూస్ చేస్తాం ఇక్కడ. మీరు టేక్కి బదులు ఏ యాక్షన్ వర్డ్ని తీసుకున్నా కానీ ఇదే ఫార్మేట్లో ఉంటుంది. మీరు రెగ్యులర్గా నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటే మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో ఎట్లాగా ఫామ్ చేస్తాము? ఐ టుక్ ఏ బుక్. నేను ఒక పుస్తకం తీసుకున్నాను. ఐ వాస్ టేకింగ్ ఏ బుక్. నేను ఒక పుస్తకం తీసుకుంటూ ఉన్నాను. ఐ హ్యాడ్ టేకెన్ ఏ బుక్. నేను ఒక పుస్తకం తీసుకున్నాను. అంటే ఎప్పుడు ఇది గతంలో ఆల్రెడీ తీసుకున్నాను, అప్పటికే తీసుకొని ఉండటం అన్నమాట. హ్యాడ్ యూస్ చేసినప్పుడు అది గతానికి గురించి మనం మాట్లాడుతున్నాము. ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ నోట్స్ ఫర్ యాన్ అవర్. నేను గంటగా నోట్స్ తీసుకుంటూ ఉన్నాను. అంటే ఒక గంట నుంచి నోట్స్ తీసుకుంటూ ఉన్నాను. ఎప్పుడు? ఇప్పుడు కాదు, ఇక్కడ హ్యాడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది గతంలో అప్పుడు జరిగిన దాని గురించి మనం ఇప్పుడు చెప్తున్నాము. సో ఇప్పుడు పాస్ట్ టెన్స్ అంటే గతంలో సిచ్యువేషన్స్ చెప్పడానికి మనం ఏం యూస్ చేసాము? టుక్, వాజ్ టేకింగ్, హ్యాడ్ టేకెన్, హ్యాడ్ బీన్ టేకింగ్ని యూస్ చేసాము. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్లో అంటే భవిష్యత్తులో ఫ్యూచర్లో ఈ టేక్ని యూస్ చేసి ఎట్లా సెంటెన్స్ ఫామ్ చేస్తామో చెప్తాను. ఐ విల్ టేక్ ఏ బుక్. నేను ఒక పుస్తకం తీసుకుంటాను. అంటే ఫ్యూచర్లో తీసుకుంటాను అంటే ఇప్పుడు కాదు, గతంలో కాదు, తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ కానీ, తర్వాత కొంచెం సేపటి తర్వాత కానీ, రేపు కానీ, తర్వాత ఎప్పుడైనా ఐ విల్ టేక్ ఏ బుక్. ఐ విల్ బీ టేకింగ్ ఏ క్లాస్. నేను ఒక క్లాస్ తీసుకుంటూ ఉంటాను. తీసుకుంటూ అంటే ఒక పని జరుగుతూ, ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి విల్ బీ టేకింగ్, విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేసి టేకింగ్ అనే ఫామ్ని యూస్ చేసి మనం సెంటెన్సెస్ని ఫామ్ చేస్తామన్నమాట. ఐ విల్ హ్యావ్ టేకెన్ ద బుక్. నేను పుస్తకాన్ని తీసుకొని ఉంటాను.
ఎప్పుడు అంటే ఫ్యూచర్లో నేను ఒక బుక్ని తీసుకొని ఉంటాను అని చెప్తున్నామంటే ఇక్కడ విల్ హ్యావ్ టేకెన్ని యూస్ చేయాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా చెప్తామంటే ఐ విల్ హ్యావ్ బీన్ టేకింగ్ క్లాసెస్ ఫర్ ఏ ఇయర్. ఐ విల్ హ్యావ్ బీన్ టేకింగ్ క్లాసెస్ ఫర్ ఏ ఇయర్ అంటే నేను ఒక సంవత్సరం నుంచి క్లాసులు తీసుకుంటూ ఉంటాను. ఎప్పుడు? ఫ్యూచర్లో. ఇవి 12 సెంటెన్సెస్ టేక్ని యూస్ చేసి మనం 12 సెంటెన్సెస్ని ఫామ్ చేసాము. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ని నేర్చుకుందాము. నెగిటివ్ సెంటెన్సెస్కి మనం నాట్ని యూజ్ చేస్తాము. ఐ డు నాట్ టేక్ ఏ బుక్. నేను ఒక పుస్తకం తీసుకోను. ఐ ఆమ్ నాట్ టేకింగ్ ఏ బుక్. నేను ఒక పుస్తకం తీసుకోవడం లేదు. ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఏ బుక్. నేను పుస్తకం తీసుకోలేదు. ఐ డిడ్ నాట్ టేక్ ఏ బుక్. నేను ఒక పుస్తకం తీసుకోలేదు. ఐ విల్ నాట్ టేకింగ్ ఏ బుక్. నేను పుస్తకాన్ని తీసుకోను. నెక్స్ట్ క్వశ్చనింగ్ సెంటెన్సెస్. మనం క్వశ్చన్ చేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఫస్ట్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, డూ ఐ టేక్ ఏ బుక్. నేను ఒక పుస్తకం తీసుకుంటానా? యామ్ ఐ టేకింగ్ ఏ బుక్. నేను ఒక పుస్తకం తీసుకుంటున్నానా? హ్యావ్ ఐ టేకిన్ ఏ బుక్. నేను ఒక పుస్తకం తీసుకున్నానా? డిడ్ ఐ టేక్ ఏ బుక్. నేను ఒక పుస్తకం తీసుకున్నానా? వాజ్ ఐ టేకింగ్ ఏ బుక్. నేను ఒక పుస్తకం తీసుకుంటూ ఉన్నానా? విల్ ఐ టేక్ ఏ బుక్. నేను ఒక పుస్తకం తీసుకుంటానా? ఇప్పుడు మనం డైలీ రెగ్యులర్గా యూస్ చేసే క్వశ్చనింగ్ సెంటెన్సెస్ని చూద్దాం. కెన్ ఐ టేక్ దిస్ బుక్. నేను ఈ బుక్ తీసుకోవచ్చా? మే ఐ టేక్ యువర్ పెన్. నేను మీ పెన్ తీసుకోవచ్చా? వై డిడ్ యూ టేక్ మై బుక్. నువ్వు నా బుక్ ఎందుకు తీసుకున్నావు? విచ్ బుక్ విల్ యూ టేక్. నువ్వు ఏ బుక్ తీసుకుంటావు? హూ టుక్ మై పెన్. నా పెన్ను ఎవరు తీసుకున్నారు? వెన్ విల్ యూ టేక్ ద రెస్ట్. ఇప్పుడు మేక్ని యూస్ చేసి ఈ 12 సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయాలో చూద్దాము. ఎగ్జాంపుల్స్తో చెప్తాను. మీకు ఇందులో ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేక్ అంటే మీనింగ్ తయారు చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మేక్ టీ. నేను టీ తయారు చేస్తాను. ఐ ఆమ్ మేకింగ్ టీ. నేను టీ తయారు చేస్తున్నాను. ఐ హ్యావ్ మేడ్ టీ. నేను టీ తయారు చేశాను. ఐ హ్యావ్ బీన్ మేకింగ్ టీ ఫర్ 10 minutes. అంటే నేను 10 నిమిషాల నుంచి టీ తయారు చేస్తున్నాను. ఈ 4 సెంటెన్సెస్ ప్రస్తుతం సిచ్యువేషన్ గురించి మాట్లాడేటప్పుడు చెప్తాము. ఇదే గతంలో జరిగిన దాని గురించి ఎలా చెప్పాలి? ఐ మేడ్ టీ. నేను టీ తయారు చేశాను. ఐ వాజ్ మేకింగ్ టీ. నేను టీ తయారు చేస్తూ ఉన్నాను. ఐ హ్యాడ్ మేడ్ టీ. నేను టీ తయారు చేశాను. ఎప్పుడు? పాస్ట్ టెన్స్లో అంటే గతంలో. ఐ హ్యాడ్ బీన్ మేకింగ్ టీ ఫర్ 10 minutes. నేను 10 నిమిషాలుగా టీ తయారు చేస్తూ ఉన్నాను. ఎప్పుడు? గతంలో. ఈ సెంటెన్సెస్ని ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఎట్లా చెప్పాలో చూద్దాం. భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో నేను ఇలా చేస్తాను, ఇలా చేస్తూ ఉంటాను అని చెప్పడాన్ని ఫ్యూచర్ టెన్స్లో మనం విల్ని యూస్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ మేక్ టీ. నేను టీ తయారు చేస్తాను. ఐ విల్ బీ మేకింగ్ టీ. నేను టీ తయారు చేస్తూ ఉంటాను. ఐ విల్ హ్యావ్ మేడ్ టీ. నేను టీ తయారు చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ మేకింగ్ టీ ఫర్ యాన్ అవర్. నేను గంట నుంచి టీ తయారు చేస్తూ ఉంటాను. ఇవి ఫ్యూచర్లో చేసే సందర్భాల గురించి మనం చెప్పటం అన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు మేక్ని యూస్ చేసి నెగిటివ్ సెంటెన్సెస్ని, క్వశ్చన్ సెంటెన్సెస్ని ఎలా చెప్పాలో చూద్దాం. ఐ డోంట్
మేక్ టీ, నేను టీ తయారు చేయను. ఐ యామ్ నాట్ మేకింగ్ టీ, నేను టీ తయారు చేయడం లేదు. ఐ హ్యావ్ నాట్ మేడ్ టీ, నేను టీ తయారు చేయలేదు. ఐ డిడ్ నాట్ మేక్ టీ, నేను టీ తయారు చేయలేదు. ఐ వాజ్ నాట్ మేకింగ్ టీ, నేను టీ తయారు చేస్తూ లేను. ఐ విల్ నాట్ మేక్ టీ, నేను టీ తయారు చేయను. నెగిటివ్ సెంటెన్సెస్కి నాట్ని యూస్ చేస్తాము. ఐ డు నాట్ మేక్ టీ అంటే నేను టీ తయారు చేయను. అదే పాజిటివ్ సెంటెన్సెస్లో నాట్ తీసేసి చెప్తాము. ఐ డు మేక్ టీ. నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేస్తామంటే కెన్ యూ మేక్ టీ, నువ్వు టీ తయారు చేయగలవా? కెన్ యూ మేక్ కాఫీ, నువ్వు కాఫీ తయారు చేయగలవా? వాట్ ఆర్ యూ మేకింగ్, నువ్వు ఏమి తయారు చేస్తున్నావు? హూ మేడ్ దిస్ కేక్, ఈ కేక్ ఎవరు తయారు చేశారు? వెన్ విల్ యూ మేక్ డిన్నర్, నువ్వు రాత్రి భోజనం ఎప్పుడు తయారు చేస్తావు? కెన్ ఐ మేక్ ఏ ఫోన్ కాల్, నేను ఒక ఫోన్ కాల్ చేయవచ్చా? మనము ఈ మేక్, టేక్, యూజ్ ఇంకా ఇలాంటివి చాలా వర్డ్స్ని మనము మన డైలీ లైఫ్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. అలాగే ఇప్పుడు యూజ్ గురించి తెలుసుకుందాము. ఐ యూజ్ ఏ కంప్యూటర్, నేను కంప్యూటర్ ఉపయోగిస్తాను. ఐ ఆమ్ యూజింగ్ ఏ కంప్యూటర్, నేను కంప్యూటర్ ఉపయోగిస్తున్నాను. ఐ హ్యావ్ యూజ్డ్ ఏ కంప్యూటర్, నేను కంప్యూటర్ ఉపయోగించాను. ఐ హ్యావ్ బీన్ యూజింగ్ ఏ కంప్యూటర్ ఫర్ 2 hours, నేను 2 గంటల నుంచి కంప్యూటర్ ఉపయోగిస్తూ ఉన్నాను. ఇది ప్రెజెంట్ టెన్స్లో చెప్పే సెంటెన్సెస్ని. ఇప్పుడు గతంలో ఈ సెంటెన్సెస్ని ఎలా చెప్పాలి? ఐ యూజ్డ్, ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము? యూజ్డ్. ఐ యూజ్డ్ ఏ కంప్యూటర్, నేను కంప్యూటర్ ఉపయోగించాను అంటే గతంలో నేను ఉపయోగించాను. ఐ వాజ్ యూజింగ్ ఏ కంప్యూటర్, నేను కంప్యూటర్ ఉపయోగిస్తూ ఉన్నాను. ఎప్పుడు? గతంలో. ఐ హ్యాడ్ యూజ్డ్ ఏ కంప్యూటర్, నేను కంప్యూటర్ ఉపయోగించాను. ఎప్పుడు? గతంలో, అప్పటికే ఉపయోగించాను. ఐ హ్యాడ్ బీన్ యూజింగ్ ఏ కంప్యూటర్ ఫర్ 2 hours, నేను 2 గంటలుగా కంప్యూటర్ ఉపయోగిస్తూ ఉన్నాను. ఇది గతంలో చెప్పే సెంటెన్సెస్. అదే ఫ్యూచర్లో, భవిష్యత్తులో నేను ఉపయోగిస్తాను, ఇలా చేస్తాను అని చెప్పే సందర్భంలో ఎలా చెప్పాలి? ఐ విల్ యూజ్ ఏ కంప్యూటర్, నేను కంప్యూటర్ ఉపయోగిస్తాను. ఐ విల్ బీ యూజింగ్ ఏ కంప్యూటర్, నేను కంప్యూటర్ ఉపయోగిస్తూ ఉంటాను. ఎప్పుడు? ఫ్యూచర్లో. ఐ విల్ హ్యావ్ యూజ్డ్ ఏ కంప్యూటర్, నేను కంప్యూటర్ ఉపయోగించి ఉంటాను. ఎప్పుడు? ఫ్యూచర్లో. ఐ విల్ హ్యావ్ బీన్ యూజింగ్ ఏ కంప్యూటర్ ఫర్ 3 hours, నేను 3 గంటలుగా కంప్యూటర్ ఉపయోగిస్తూ ఉంటాను. ఇప్పుడు మనం యూస్ని యూజ్ చేసి నెగిటివ్ ఎండ్ క్వశ్చన్ సెంటెన్సెస్ని ఎట్లా చెప్పాలో చూద్దాం. ఐ డు నాట్ యూజ్ ఏ పెన్, నేను పెన్ను ఉపయోగించను. ఇక్కడ నాట్ని యూజ్ చేస్తున్నాము. నేను ఇది చెయ్యను, అది చెయ్యను అని చెప్పడానికి నాట్ని యూజ్ చేస్తాము. అది నెగిటివ్ సెంటెన్సెస్. క్వశ్చన్ ఫామ్కి మనకి ఈ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ వస్తుందన్నమాట. డూ ఐ యూజ్ ఏ పెన్, నేను పెన్ను ఉపయోగిస్తానా? ఐ డిడ్ నాట్ యూజ్ ఏ పెన్, నేను పెన్ను ఉపయోగించలేదు. డిడ్ ఐ యూజ్ ఏ పెన్, నేను పెన్ను ఉపయోగించానా? ఐ విల్ నాట్ యూజ్ ఏ పెన్, నేను పెన్ను ఉపయోగించను. విల్ ఐ యూజ్ ఏ పెన్, నేను పెన్ను ఉపయోగిస్తానా? ఐఎమ్ నాట్ యూజింగ్ ఏ పెన్, నేను పెన్ను ఉపయోగించడం లేదు. యామ్ ఐ యూజింగ్ ఏ పెన్, నేను పెన్ను ఉపయోగిస్తున్నానా? ఐ వాజ్ నాట్ యూజింగ్ ఏ పెన్, నేను పెన్ను ఉపయోగించటం లేదు. దీన్ని క్వశ్చన్లో వాజ్ ఐ యూజింగ్ ఏ పెన్ అని చెప్పాలి. నేను పెన్ను ఉపయోగిస్తున్నానా? ఐ విల్ నాట్ బీ యూజింగ్ ఏ పెన్, నేను పెన్ను ఉపయోగిస్తూ ఉండను. విల్ ఐ బీ యూజింగ్ ఏ పెన్, నేను పెన్ను ఉపయోగిస్తూ ఉంటానా? ఇవి క్వశ్చన్ సెంటెన్సెస్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా యాక్షన్ వర్డ్ని మనము 5 ఫామ్స్గా డివైడ్ చేస్తాము. ఆ 5 ఫామ్స్ని యూస్ చేసుకొని మనం 12 సెంటెన్సెస్ని ఫామ్ చేస్తాము.
మీకు ఈ 5 ఫార్మ్స్ 12 సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలో తెలిస్తే మీరు ఏ వర్డ్ ఇచ్చినా కానీ మీరు ఇంతకంటే ఇంకా వేరే ఏ ఈ 12 సెంటెన్స్ కంటే ఇంకా వేరే కూడా మనం ఏవి యూస్ చేయము. మొత్తం ఈ 12 సెంటెన్సెస్లోనే మనము ఏ వర్డ్నైనా కానీ యూస్ చేసి సెంటెన్స్ని ఫామ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఆస్క్, గివ్, ఆన్సర్ అని ఈ 3 వర్డ్స్ మీద నేను వీడియో చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్తో. ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. మీరు హెల్ప్ అనే వర్బ్ని యూస్ చేసి మీరు ఈ 12 సెంటెన్సెస్ని ఫామ్ చేసి కామెంట్లో పెట్టండి. ఫస్ట్ సెంటెన్సెస్ నేను చెప్తున్నాను, మిగతా 11 సెంటెన్సెస్ మీరు ఫామ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే ఐ హెల్ప్ మై ఫ్రెండ్. దీన్ని బేస్ చేసుకొని మిగతా అన్ని మీరు ఫామ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ డే టు డే లెర్నింగ్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ నెక్స్ట్ వీడియోలో ఆస్క్, గివ్, ఆన్సర్ అనే ఈ 3 వర్డ్స్ని యూస్ చేసి 12 సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయాలో నేను సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్ డే టు డే లెర్నింగ్. థ్యాంక్ యూ.